దత్తాత్రేయ గారు నమస్తే అండి. నమస్తే శ్రీదేవి గారు. దత్తాత్రేయ గారు, ఏంటి మీరు అనుకున్న ఫలితాలు రాకపోయినా కూడా మీ ఓట్ షేరింగ్ మాత్రం పెరిగింది అనుకోవాలా అక్కడక్కడ? గుడ్ ఈవినింగ్ అండి మీకు, ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకు, అట్లాగే ప్యానల్ ఉన్న మిత్రులు సాయి గారికి. తెలంగాణ రాష్ట్రంలో మేము అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఏ పాత్ర పోషించిందో ఆ పాత్ర పోషించలేదు. ఏ స్థాయిలో విజయాలు సాధించాలో ఆ స్థాయిలో విజయాలు సాధించలేదు. ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉండి ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు దౌర్జన్యాలకు ఎదురొడ్డి కార్పొరేటర్లుగా కౌన్సిలర్గా గెలిచిన ప్రతి బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రైమ్ న్యూస్ ద్వారా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి అరాచకత్వానికి ప్రతిరూపం. అంటే ఖచ్చితంగా భవిష్యత్తులో దీనికి ఎదురుటి పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పేసి 750 స్థానాలకు పైగా గెలవడము అంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు కాంగ్రెస్ కు ధీటుగా జవాబు చెప్పేటువంటి సత్తా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. భవిష్యత్తు రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మళ్లీ రావడానికి ఇదొక నిలువెత్తు నిదర్శనంగా నిలబడ్డదని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటా ఉన్నామంటే కాంగ్రెస్ పార్టీ ఎంత అప్రజాస్వామికంగా ఏ రీతిలో అక్కడ వ్యవహరించిందో మనం చూసినాం. బెదిరింపులకు, భయపెట్టడాలకు, ఏది చేసినా కూడా చిన్న చిన్న విషయాలకు కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్ట్ చేయడాలు, ఎక్కడికక్కడ పోలీసు పహారాల మధ్య ఎన్నికలను నిర్వహించినప్పటికి కూడా మొక్కువోని ధైర్యంతో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ఇవాళ అధికార పార్టీకి ఎదురొడ్డి పోరాటం చేయడము అంటే మామూలు విషయం కాదు. ఇవాళ పార్టీ ప్రతి కార్యకర్త ఎవరైతే నిలబడి కౌన్సిలర్స్ గా మా నాయకులను గెలిపించిన ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అధికార పార్టీతో పోటీ పడడం అంటే అక్కడ పోలీసు వాళ్ళతో ఎదుర్కోవాల్సి వస్తుంది, మిగతా వాళ్ళతో ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరు ఏ విధంగా ఇబ్బందులు పెట్టినా కూడా నిలబడి కలబడి గెలుపొందినటువంటి విజయం ఇది. గతంతో పోలిస్తే మేము అధికారంలో ఉన్న 2 దఫలుగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్విప్ చేసింది. ఎక్కడ కూడా ఇప్పుడు మీరు చూసుకోండి మేడం, 116 మున్సిపల్ కార్పొరేషన్స్ లో కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, 7 కార్పొరేషన్ లో కావచ్చు, ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషించేది 6 స్థానాల, 8 స్థానాల, 10 స్థానాల, ఒక్కొక్క దగ్గర మా ప్రాతినిధ్యం లేని మున్సిపాలిటీ అంటూ లేదు. ఇవాళ బీజేపీ కొన్ని చోట్ల మీరు బలంగా ఉన్నా కూడా గెలవలేకపోయారు కదా. బలంగా ఉన్న స్థానాల్లో కూడా అధికార పార్టీకి ఖచ్చితంగా హెడ్జ్ ఉంటుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో అయినా, నేడు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అయినా మా పాత్ర దాదాపుగా 4000 పైచిలకు సర్పంచ్ స్థానాలను గెలుచుకొని మేము మా ప్రాతినిధ్యాన్ని మేము కాపాడుకున్నాం. అట్లాగే నేడు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదే స్థాయిలో మీరు చూస్తున్నారు కదా మేడం, కౌన్సిలర్స్ యొక్క సంఖ్య చూస్తే 700 పైచిలకు కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ గెలిచారంటే ఇట్ ఇండికేట్స్ దట్ వీఆర్ వెరీ కేపబుల్, వీఆర్ వెరీ స్ట్రాంగ్. అంటే ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరు తెలంగాణ రాష్ట్రంలో అంటే బీఆర్ఎస్ పార్టీ. ఇది తెలియజేస్తుంది భవిష్యత్తులో మేము అధికారంలోకి తప్పకుండా వస్తాము అనడానికి ఇది నిదర్శనం. ఇవాళ మేము బరిలో ఉన్నాం, పోటీలో ఉన్నాం, వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టా కూడా తట్టుకున్నాం, గెలిచినాం. ఆ గెలిచినటువంటి కౌన్సిలర్లను కూడా పూర్తి స్థాయిలో మా పార్టీ తరఫున మేము కాపాడుకుంటాం. చాలా కార్పొరేషన్స్ లో మాక్సిమం కొన్ని స్థానాల్లో హంగొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. జనగామ కావచ్చు, మిగతా ఇప్పుడు కొత్తగూడెం కావచ్చు, ఇట్లాంటి స్థానాల్లో కూడా ఎక్కడ మాతో మిత్రపక్షంగా ఉన్నటువంటి ఇవాళ మేము సిపిఎం కు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కడ కొత్తగూడెంలో ఎందుకు ఇస్తా ఉన్నామంటే సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతిని మనం చూసినాం. బొగ్గుగని కుంభకోణంలో జరిగినటువంటి అవినీతిని బట్టబయలు చేస్తే ఆ టెండర్లు రద్దు చేసేటువంటి పరిస్థితి ఏర్పాటైంది. సో ఇట్లాంటి అంశాల విషయంలో సింగరేణి కాపాడుకోవాలంటే అక్కడ సిపిఐ, ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చినప్పటికీ కూడా మా నాయకుడు డైరెక్ట్ గా సాంబశివరావు గారితో మాట్లాడిండు. మీరు సింగరేణి విషయంలో పోరాటం చేస్తున్నారు, నిక్కచ్చిగా మేము పోరాడుతున్నాం. ఇవాళ అధికార కాంగ్రెస్ పార్టీ అక్కడ పూర్తి స్థాయిలో దాన్ని కైవసం చేసుకొని ప్రైవేటు పరం చేయాలని, లేకపోతే కొంతమంది వ్యక్తులకి దాన్ని బంధు ప్రీతితోని దాన్ని అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తుంది. సింగరేణి బ్రతకాలంటే మీరు చైర్మన్ గా తీసుకున్నా పర్వాలేదు కానీ మీరు తీసుకోండి అని చెప్పి మేము ఒక ఫ్రెండ్లీ ఆఫర్ ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నట్టుగా సంకేతాలు తెలుస్తా ఉన్నాయి. సో ఇట్లా ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ ప్రతిపక్ష వాయిస్ ఉండాలని, ప్రజాస్వామ్యం బతకాలని, ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ అనేటువంటిది ఖచ్చితంగా ప్రతిపక్షం బ్రతికుండాలండి. మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం, ప్రతిపక్షంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగానికి కానీ, భూ కుంభకోణాలకు కానీ, విద్యా సంస్థల కుంభకోణాలకు కానీ, ఇండస్ట్రియల్ భూముల కుంభకోణాన్ని కానీ, మొన్న జరిగినటువంటి బొగ్గుగని కుంభకోణాన్ని కానీ ఏది బయట పెట్టాలన్నా కూడా
దట్ ఈస్ బీఆర్ఎస్. మేము ఎంత ఇన్డెప్త్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలు సేకరించి ప్రజలకు వాస్తవ రూపాలు బయటకు పెట్టి ఇవాళ ప్రజల తరపున నిలబడతా ఉన్నాం. హైడ్రా విషయంలో జరుగుతున్న అరాచకం విషయంలో కూడా మేము ఏ స్థాయిలో కమిటెడ్ గా పోరాడుతున్నామో ప్రజల కోసం మీకు తెలుసు. కాబట్టి మేమేమంటున్నామంటే రైతులని మోసం చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది, మహిళలని మోసం చేసింది. ఇవాళ అధికారంలో ఉంది కాబట్టి భయపెట్టో బెదిరించో ఇవాళ కొన్ని స్థానాలను కైవసం చేసుకోవచ్చు గాక, కానీ భవిష్యత్తులో వచ్చేటువంటి ఏ ఎన్నికైనా కూడా ఫ్యూచర్ లో జరిగే ప్రతి ఎన్నికలో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యామ్నాయంగా ఉంటది, వాళ్ళకు అండగా ఉంటుంది, దండగా ఉంటుంది మేడం. రైట్. మనతో పాటు వి శ్రవణ్ గారు, బీజేపీ కార్పొరేటర్ మల్కాజ్గిరి, అండ్ నారా విజయ్ కుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి శ్రవణ్ గారు.